అయోధ్య రామ మందిరం ట్రస్ట్కు ప్రభాస్ భారీ విరాళం ఇచ్చారనే టాక్ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే కొందరు 50 కోట్లు అని అంటున్నారు, ఇంకొందరు 20 కోట్లు అని అంటున్నారు. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు చెప్పుకుంటున్నారు. అయితే డార్లింగ్ ప్రభాస్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కొంతమంది ప్రభాస్ను ట్రోల్ చేస్తుంటారు, చాలామంది ప్రభాస్ను ప్రేమిస్తుంటారు. ఇలా ప్రభాస్ గురించి పాజిటివ్గానో నెగిటివ్గానో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. రీసెంట్గా ప్రభాస్ భారీ విరాళం గురించి చర్చలు జరుగుతున్నాయి. అయోధ్య రామ మందిరం ట్రస్ట్కు భారీ విరాళం ఇచ్చాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరేమో 20 కోట్లు ఇచ్చారని చెబుతున్నారు, మరికొందరేమో 50 కోట్లు అని చెబుతున్నారు. ఇలా ప్రభాస్ భారీ విరాళం మీద మాత్రం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 20 కోట్ల విరాళం అంటూ వేసిన ట్వీట్ కింద నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పటికీ ఆదిపురుష్ సినిమాపై కొందరు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఇంకొంతమంది మాత్రం నిజంగా ప్రభాస్ గ్రేట్ అని, ఇంకొందరు నార్త్లో సింపతి కొట్టేయాలని చూస్తున్నారని మరికొందరు కమెంట్లు చేస్తున్నారు. ఇక 50 కోట్ల విరాళం ఇచ్చాడు ఓ వ్యక్తి వివరిస్తుండడం, రామమందిరం ప్రారంభోత్సవం నాడు అక్కడికి వచ్చిన వారందరికీ అన్నదానం చేయడం, దాదాపు 300 స్థలాల్లో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడట. దానికోసం 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడని ప్రభాస్ విరాళం గురించి వివరించాడు. ఈ వీడియో కూడా నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది. ఇలా ప్రభాస్ విరాళం గురించి ఎవరికి వచ్చింది వారు రాసుకుంటూ చెప్తూ ప్రచారం చేసుకుంటున్నారు. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందన్నది ప్రభాస్కు మాత్రమే తెలియాలి. ఇలాంటి వార్తలు రూమర్ల మీద ప్రభాస్ ఎప్పుడూ స్పందించలేదు. అయితే ప్రభాస్ ఇచ్చిన విరాళం గురించి మరి ప్రభాస్ టీం అయినా ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది వెయిట్ చూడాల్సిందే.